అనకాపల్లి జిల్లాలో మేజర్ పంచాయతీ తుమ్మపాల గ్రామంలో ఎంపీ సచివతమ్మ ప్రోత్సాహంతో గ్రామ సర్పంచ్ తట్టె పెంటయ్య నాయుడు ఆధ్వర్యంలో ఏలేరు కాలువ దగ్గర ఉన్న బొజ్జనకొండకు వెళ్లే రూట్లో తుమ్మపాల మెయిన్ రోడ్ నుండి బొజ్జనకొండ వరకు సోలార్ ఎల్ఈడి లైట్లు వేయడం జరిగింది. సుమారు 12 లక్షల రూపాయలతో 41 సోలార్ వీధి లైట్లకు ఎంపీ ల్యాండ్స్ నిధులతో వేయడం జరిగిందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాజీ ఎంపీ బీసెట్ సత్యవతమ్మ ఈ యొక్క సోలార్ లైట్లకు నిధులు శాంక్షన్ చేశారని, తర్వాత ఎలక్షన్ కోడ్ రావడం వల్ల పని ఆగడం జరిగిందని, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ముగియడంతో పనులు ప్రారంభించామని తట్టే పెంటయ్య అన్నారు. ఈ లైట్లను NREDCAP సంస్థ ద్వారా ఎంపీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి అనకాపల్లి, చోడవరం, మాడుగులు, రోలుగుంట గ్రామాల్లో సోలార్ లైట్లను వేసి పూర్తి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తట్టె పెంటయ్య నాయుడు, పీడీ గాంధీ, వెల్లూరి చంద్రశేఖర్, పీలా బుజ్జి, పన్నీర్ వెంకటరమణ, వెలగా మోదినాయుడు, వార్డు మెంబర్లు మాదిగబోయిన నాగరాజు, తర్రా సత్యారావు, కొలపర్తి శ్రీను, ఆర్టీసీ సత్యనారాయణ, భాస్కర్ రావు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. स्लो हो गया। రకాలైనటువంటి ఎలక్ట్రికల్ కానీ అన్ని రకాలైన అభివృద్ధి కార్యక్రమాల్లో చేయడం జరిగింది. అప్పుడే ఎంపీ గారు, మన మేడం గారు, సత్యవతమ్మ గారు మరి అనకాపల్లి అభివృద్ధి ప్రదాత. ఆమె బొజ్జనకొండని ఎంతో ఘనంగా అభివృద్ధి చేసినటువంటి చరిత్రలో ఆమె పేరు నిలిచిండిపోయే విధంగా అభివృద్ధి చేశారు. అది అందులో భాగంగా తుంపాల నుంచి బొజ్జనకొండ వరకు ఆ రోడ్డుకు సంబంధించి చాలా చీకట్లో వెళ్ళవలసి వచ్చేది. ఈ రోడ్లో మరి ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. వాహనాలతో కానీ లేదా వాకర్స్తో కానీ ఉదయం సాయంత్రం ఎప్పుడు రద్దీగా ఉంటుంది. మరి రాత్రులు అయితే ఈ ఏరియాలో పాములు, ఏలేరు కాలం నుంచి యువతల కాతలు పాములు రావడం చేయడం జరిగేది. చాలా ఇబ్బంది పరిస్థితి ఉండేది. మేము మా పంచాయతీ బోర్డు నుంచి మేము అనేక సార్లు మేడం గారికి ఇన్ఫామ్ చేయడం జరిగింది. అమ్మగారు అలాగే ఎప్పుడు కూడా మీ సమస్యను, ఎలక్ట్రికల్ సమస్యను నేను తీరుస్తాను, నేను సోలార్ లైట్లు మీకు ఇప్పిస్తానని చెప్పేసి ఆమె పదవిలో ఉంటుండగా మరి ఆమె కలవడం, ఆమె మంచి స్ఫూర్తితో ఈ విషయాన్ని సమస్య పరిష్కార దిశగా మేడం గారు పయనించడం. అదేవిధంగా మన ఎలక్షన్ ముందు మరి ఎలక్షన్ కోడ్ రావడం కారణంగా సోలార్ లైట్లు వచ్చినప్పుడు కూడా అక్కడ మేము వేయించలేకపోయాం. ఎలక్షన్ కోడ్ అయిపోయింది కాబట్టి ఈరోజు సోలార్ లైట్లు బొజ్జనకొండ నుంచి తుంపాల మెయిన్ రోడ్ వరకు కూడా వేయించడం జరుగుతుంది. మరి ఇక్కడ కూడా ప్రజలు కూడా చాలా ఆనందాన్ని అలాగే మేడం గారికి థ్యాంక్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఎందువల్లంటే రానున్న కాలంలో మేము ఇంకా అభివృద్ధి చేయాలి. మరి నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్లు కూడా మాకు సపోర్ట్గా ఉండి గ్రామానికి రాజకీయాలు అత్యధికంగా అందరూ కూడా సపోర్ట్గా చేసి తుంపాల గ్రామాన్ని అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉంచాలని చెప్పేసి మేము ఎప్పుడు కూడా తుంపాల ప్రజలందరం కూడా కోరుతున్నాం. అదే రాజకీయ నాయకులు కూడా ఎప్పుడు కూడా రాజకీయం చేయొద్దండి, తుంపాల అభివృద్ధి కోసమే మీరు అందరూ కూడా కష్టపడి పనిచేస్తారని చెప్పేసి నేను మీ సర్పంచ్గా మేము నా యొక్క అభిప్రాయం తెలియజేసుకుంటున్నాను.